కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఫామ్ అయినప్పుడు చిన్న పిల్లల్లో జలుబు ఎక్కువగా చేస్తుంది, పెద్దవాళ్ళు యాసిడిటీ వస్తుంది. నెక్స్ట్ కాన్‌స్టిపేషన్, మోషన్ సరిగ్గా అవ్వకపోవటం, ఇంకా దానికి సంబంధించినవి చాలా నెక్స్ట్ వచ్చే డిసీజెస్ మనకి ఒబేసిటీ అని, ఫ్యాటీ లివర్ అని, డయాబెటిస్ అని ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే డిసీజెస్ అనమాట. ఇవన్నీ కూడా మనకి తీసుకున్న ఫుడ్ ఎనర్జీ కింద ఎనర్జీ వరకు వెళ్ళదు. మధ్యలో కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోయి ఆ కొలెస్ట్రాల్ శరీరంలో డంప్ అయిపోతుంది. అలా డంప్ అయిపోవటం వల్ల మనకి బ్లాకేజెస్ వల్ల కొన్ని డిసీజెస్ వస్తే ఆ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు బయటకి వెళ్ళకుండా అట్లానే బాడీలో డంప్ అయిపోవటం వల్ల దానివల్ల వచ్చే డిసీజెస్ అంటే అలా ప్యూరిఫై అయిపోయి డ్రై అయిపోతుంది కదా! దానివల్ల వచ్చే డిసీజెస్ కొన్ని డిసీజెస్. అలానే ప్యూరిఫై అయ్యేటప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటి వల్ల వచ్చే డిసీజెస్ కొన్ని డిసీజెస్ అనమాట.